నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ పుష్ప 2 గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, స్టోరీ విషయం పక్క పెడితే యాక్చువల్గా స్టోరీ కూడా పక్కన పెట్టాలి, ఎందుకంటే సుకుమార్ కూడా పక్కన పెట్టాడు. ముందు ఈ సినిమా వెళ్ళొచ్చా అంటే బుక్ చేసుకోండి. మీ టికెట్ డబ్బులకి అల్లు అర్జున్ యాక్టింగ్ వర్త్, మిగతా అంతా బోనస్. ఓకే, ఫస్ట్ పాజిటివ్ విషయాన్ని మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ పుష్ప 1లో ఆయన మామూలు యాక్టింగే చూసాం. పుష్ప 2లో ఆయన విశ్వరూపం చూస్తాం. కొన్ని సీన్లో క్రేజీగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్, మాస్ సీన్స్, ఇలా ప్రతి సీను ఆయన యాక్టింగ్ ఎదరగొట్టాడు. రష్మిక యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళ మ్యారేజ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. సో జాతర ఎపిసోడ్ ఉంటుంది, 20 minutes పిక్చర్ అయిపోయాడు. సాంగ్స్ విజువల్గా చాలా బాగున్నాయి. నాకు సూసైటీ సాంగ్ బాగా నచ్చింది. 4 or 5 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, అవి మాత్రం సూపర్. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం నెగిటివ్ విషయాన్స్కి వద్దాం. ఫస్ట్, సినిమాలో స్టోరీ లేదు, జస్ట్ ఎలివేషన్స్ మీద సినిమా నడుస్తుంది, అంతేగాని ఒక జర్నీ అంటే ఏముండదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పుష్ప 1 లాగా హీరో ఒక చోటు నుంచి ఇంకో హై పొజిషన్కి వెళ్ళడం లాంటివి ఏముండవు. ఇందులో జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. ఆల్సో మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న బన్వర్ సింగ్ అంతగా ఎంటర్టైన్మెంట్ ఏం చేయడు. ఆయన కామెడీ చేసేసారు. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా పుష్పకి అడ్డు ఎవరుంటారు ఈ సినిమాలో? ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళినా సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutes చాలా లాగ్ అనిపిస్తుంది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆల్సో పార్ట్ 3కి లీడ్ కూడా ఎగ్జైటింగ్గా ఏమి ఉండదు. స్క్రీన్ ప్లే చాలా నార్మల్గా ఉంటుంది, కొత్తగా ఏమనిపించదు అనమాట. అదే ఇష్యూ. మనం ఏదో సుకుమార్కి స్క్రీన్ ప్లే ఉంటుందేమో అనుకుంటాం, కానీ అక్కడే ఉండదు. ఆడ ఫంక్షన్లో పుష్ప అల్లు అర్జున్ కోసమే తీసా అని సుకుమార్ అంటాడు. యాక్చువల్గా అది నిజమే. ఈ సినిమా చూస్తే అల్లు అర్జున్ కోసమే తీసినట్టు ఉంటుంది, మిగతా అంతా లాగే. పుష్ప 3 మాత్రం హోప్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ అంత స్కోప్ లేదు సినిమాలో స్టోరీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో స్టోరీ లేదు, పుష్ప 3కి వెళ్ళేసరికి ఇంకా అసలు ఉండదేమో. ఈ సినిమా మాత్రం ప్యూర్ సుకుమార్ పైత్యం అనే చెప్పాలి. బట్ చాలా వరకు సాంగ్స్ కూడా ఎందుకు వస్తాయో ఎక్కడొస్తాయో అర్థమే కాదు. సో కిసక్ సాంగ్ కొంచెం బాగానే ఉంటుంది, బట్ మిగతా సాంగ్స్ కూడా అసలు వాటికి లీడ్ ఏమి ఉండదు. అండ్ ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ మాత్రం అదరగొట్టాడు, మిగతాదంతా సుకుమార్కి ల్యాగ్ అనుకోలేదు, అంతకుమించి ఏం లేదు. అదనమాట సింపుల్ రివ్యూ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లెట్ సబ్స్క్రైబ్.